సీతాదేవి స్వయంవరం జరుగుతున్నదట. మనకు శుభపత్రిక పంపి ఉన్నాడా లేదా తెలుసుకొని రమ్ము. రాలేదు మహారాజా. ఆ జనక మహారాజు మహాగర్వంతో నాకు శుభపత్రిక పంపలేదా? అయినా కానీ నేను ఇప్పుడే ఆ మిథిలాపురి పట్టణం కేగి ఆ సీత స్వయంవరంలో కేగి ఆ శివధనసును పిలిచి ఆ సీతను పెళ్లి ఆడి వచ్చువాడను. ఏ రావణ బ్రహ్మ ప్రతిజ్ఞ శృంగారం గావించు మిథిలాపురి పట్టణం వెళ్తున్నాడు. పరిపాలించేటి వారు మీరు జనక మహారాజు అందు. మీకు కొడుకులు బిడ్డలు ఉన్నారా అన్నయ్య? మరి నామోదయం ఒక బిడ్డ అచ్చా మీకు 4 బిడ్డలు. ఈ ఆగమనంగా మునంద్రపాటి వచ్చి ఉన్నారా? అందరూ వచ్చి ఉన్నారు మహారాజా. కానీ శివశోభను మంచి సేవక భూపతిలో వచ్చి ఉన్నారు కదా? వచ్చి ఉన్నారు మహారాజా. నిశామిత్రుని వారి ఎమ్మడి ఎవరో ఇద్దరు మునిపాలకులు వచ్చి వారం కాడ నిలబడి ఉన్నారు. మీ అనుమతి ఎట్లా ఉన్నదో మాకు అలాగే మహారాజా. విమోచన చేసిన ఆ పుణ్య బాలకులు లేదు. క్లాస్లో కూడా వేసినాయి అన్ని దగ్గర చదువుకున్నాను. మరి ఆపి అన్నప్పుడు ఆపిస్తాను. రావణ బ్రహ్మనోత్తముల
పలికినప్పుడు పెట్టెల నన్ను పెట్టి గంగా ఇప్పుడు ఎన్ని నిమిషాలు అంటే 1 గంట 20 నిమిషాలు 10 నిమిషాలు 10 గంట 20 నిమిషాలు 10 నిమిషాలు మరి అక్కడ కింద పడుతుంది వైరు అన్ని కేబుల్ పైకి అలా లైటింగ్ ఎప్పుడు చెబుతా మాకు పరిచయం అవుతుంది మీ లైటింగ్ ముఖ్యం నేను ఆఫ్ చేసిన ఆఫ్ చేయాలి అంతే నా యొక్క నామం సీతాయని మీ యొక్క నామం సీతాలయందు మిథిలా నగరము ఏరేటి జనక మహారాజు పెద్ద కూతురు నా యొక్క నామం సీతాదేవి సీతాదేవి అంటే మీరు ఎంతరామా మీరు 4 ఎక్కడికి మా నాయన గారు స్వయంగా ప్రారంభించినారట అలా చెప్పారు కోసాల దేశము నా యజ్ఞం కాపాడటకై వచ్చింది. అది సప్పుడు కోరుతుంది అనుకుంటున్నాను. ఇది సపరేట్ చూడు మూతుంది అనుకుంటున్నాడు. దగ్గరికి బాలకులారా మీ దర్శనం దండి
అది సప్లై అవుతుంది చూడు, ఆ సప్లై అవుతుంది చూడు, ఆ సప్పుడు కదా ఉరుగుతుందని వాళ్ళు వెళ్ళిపోతుంది చెప్పు. సప్లైకు ఉరుగుతుందని వెళ్ళిపోతుంది. రాజాన్, మా తల్లి కౌసల్యాదేవి, మా పినతల్లులు ఐకాసుమిత్రయులు, మా తండ్రి గారైన దశరథ మహారాజు, నన్ను శ్రీరామచంద్రుడు అన్నాను, నా సహోదరుడైన లక్ష్మణుడు. ఎవరే కానీ ఈ ధనసుని విరిచిన వరకు ఈ సభలోని వారొక్కరు కూడా ఈ శివధనుసుని విరిచి వచ్చలేదే. ఇదే సురాము 13 కోట్ల దేవతలు సెలబట్టిన వాడను, ఇదే రావణ బ్రహ్మను ఈ శివధనస్సును విరచి ఆ సీతాదేవిని పెళ్లియాడెదను. చూడు విజయ రావణ బ్రహ్మ ప్రతిజ్ఞ. నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, నమో శివాయ, ఓం నమో శివాయ, నమో శివాయ, ఓం నమో శివాయ. ఏమేమి ఈ రావణ బ్రహ్మకే ఇంత వైపరీత్యమా? అయిననేమి నేను భయపడినవాడను కాను. సురా 33 కోట్ల దేవతలను చెరపట్టిన వాడను. మళ్ళీ ప్రయత్నించి ఈ శివధనసును ముక్కలు ముక్కలుగా వించదను. నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, 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 నమో శివాయ, ఓం నమో శివాయ. ఖట ఖట ఏమి ఇది నా చేయి విరగలేదంటే ఈ సభలోని వారొక్కరు కూడా దీన్ని ఛేదించగలరు. ఆ జనక మహారాజు ఏదో మంత్రమాయతో దీన్ని ఇక్కడ పెట్టి ఉన్నవాడు. ఇది నేను విరవలేదని అంటే ఈ సభలోని వారొక్కరు ఎవరు కూడా విరవచాలరు. ఇది ఏ అవమానంతో వెళ్ళిపోతున్నాను.
అయితే కొట్టలు పాపం ఎంత సరే బాగుపడదు అప్పుడు లెవెల్ ఎక్కువ పురోహితుని మీరు మన సీత సైబరానికి అలాగే మహారాజా కాదు కాదు అంగయ్యగా అందరూ మంచిగా అయితే ఓ పంతులు మంచిగా కుమార్ అందరూ లైట్ లైట్ అన్న ఎవరైతే నాకేంది నాకు అర్థం కావద్దు వందవయ్య పంతులు 10,000 వందనం వందవయ్య పంతులు 10,000 వందనం వందవయ్య పంతులు 10,000 వందనం 10,000 వందనం 10,000 వందనం ఏ పాత్ర అయిపోయినా పోకుండా జనకమల సేవకులకు పిలువనంత భక్తిని జనకమల సేవకులకు పిలువనంత భక్తి పిలువనంత భక్తి
లగ్నాలున్నాయి పంతులు నీ బొత్తని పంతులు లగ్నాలున్నాయి పంతులు నీ బొత్తని పంతులు లగ్నాలున్నాయి పంతులు నీ బొత్తని పంతులు లగ్నాలున్నాయి పంతులు నీ బొత్తని కుమారు బిర్యానీ మొత్తం భక్తుడే ఎన్ని లగ్నాలు ఉన్నాయి నాకేం పని ఎన్ని లగ్నాలు ఉన్నాయి నాకేం పని లండులు గారెలు గురెలు ఎవరెవరి లగ్నాలు రామలక్ష్మణులాయే భరతాసేనాయ అరే రామలక్ష్మణులాయే భరతాసేనాయ మాయా మాయా పంతులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వారి లగ్నాలు ఉన్నాయి పదము పదము పటుడా వివేకము రావణుడా వివేకము సందు కిందికెళ్ళి అలాగే అని ముక్కలున్నాయి పంతులు నీ పిక్కలున్నాయి పంతులు 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 పిక్కలున్నాయి పంతులు పిక్కలున్నాయి పంతులు కుక్కలుంటే పటుడా నా కన్నలే కుక్కలుంటే నా చేతిలో కర్ర ఉంది జలాలున్నాయి పంతులు నువ్వు దారి పడవు పంతులు కుమార్ కొంచెం దగ్గర జరుగు. దారి పడవు పంతులు దారి పడవు పంతులు పంతులు బాగా మరి మా ఇంటి కొంగ జాలారు ఉన్నది మరి అంత పుష్కరికలు దారి పడవు వెళ్ళారా జలాలుంటే పటుడా నే తొంగ వేసుకురా పటుడా దండ వేసుకురా పటుడా ఎలుకలున్నాయి పంతులు నిన్ను ఎలుకలున్నాయి పంతులు నిన్ను ఎక్కిరితాయి పంతులు నిన్ను ఎక్కిరితాయి పంతులు ఎక్కిరితాయి పంతులు పంతులు ఎలుకలున్నాయి మరి ఎక్కిరితాయి మా ఇంట్లో కుర్చీలో వచ్చాడున్నాయి ఏం పటుడా ఎలుకలుంటే మా ఇంట్లో పిల్లి ఉందిరా పాపా చెల్లి వేత లగ్గం చేయాలి ఆకలి లే సందులే చావన్ అప్పటి నుంచి మస్తు ట్రై చేసిందా ప్రతిరోజు
పెట్టినా అందరు నాలుగు ఇద్దరినా వాళ్ళిద్దరు కాదంటున్నా నేను బైక్ లేదు మోకాలు కనబడతారు బైక్ లేదు బాయ్ బాయ్ మా తోడు ఇదే కదులుతుంది మారంగా దిగాదు పంతులు దాకా పెట్టి పట్టుల దాకా పెట్టు అదంతా పంతులు దాకా పెట్టు నువ్వు ఊకోరా నువ్వు ఊకోరా ఇక్కడ పక్కపడి పోతే అరే నీ ఫోటో ఇస్తాను నువ్వు నన్ను కాదు దీన్ని పోయిగా గుర్రం బుచ్చమ్మ గారి నుండి సీతారాముల కళ్యాణంలో 51 రూపాయలు తీసుకురావడం జరిగింది. అన్నా ఇంకా ఇంకా దోసాపి నువ్వు ఆగురా నాకు తెలియదు అన్నట్టు స్టేజ్ పడేటట్టు తీసావా స్టేజ్ పడ్డట్టు తీద్దాం అంటే ఇగో పడేటట్టు తీద్దామా బాగా నువ్వు ఆగురా అన్న అన్న అటే ఉండే అది శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి చందాలు అన్నా. కట్నాలు ఇచ్చిన వారు మేరుగు జాని రాజరంపల్లె గారు 5000. గీతా పారిశ్రామిక సహకార సంఘం ఎండపల్లి 4016. ఎండి బషీర్ రజియా ఎంపీపీ వెల్గటూరు గారు 3000 రూపాయలు. కొడేడి సతీష్ 1001. కొనగంటి శ్రీనివాసరావు 1000 రూపాయలు. భూసారపు గోపాల్ గౌడ్ అతుల చిన్నయ్య 51 రూపాయలు. గడ్డం స్వామిరెడ్డి గారు 10 మినరల్ వాటర్ బాటిల్స్. సామల సత్తయ్య 10 మినరల్ వాటర్ బాటిల్స్. క్లోజ్ అప్ప ఇక్కడ అందరితో బొల్లెట్ల శంకరయ్య సర్పంచ్ ఎండపల్లి గారు 516. ఆటో యూనియన్ ఎండపల్లి 516. ముదిరాజ్ సంఘం ఎండపల్లి 516. ముదిరాజ్ సంఘం ఎండపల్లి 500. యాదవ సంఘం 500. జక్కుల ఐలయ్య సైడ్ ఉంటారు పంతులతో సహా 516. జక్కుల ఎల్లయ్య అండ్ పార్టీ 516. మొగిలి సారయ్య 501. మేరుగు జన్నయ్య 500. సంఘ రాములు అండ్ పార్టీ 516. తోడేటి శ్రీనివాస్ సన్ ఆఫ్ బంగారయ్య పీసీ 516. గజలి మల్లయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజయ్య 516. మల్లికార్జున వెటర్నరీ మెడికల్ స్టోర్ నాగరాజు ఎండపల్లి 516. అందుర్తి గంగాధర్ గారు 516. వ్యాళ్ళ పున్నంరెడ్డి గారు మారేడుపల్లి 516. జక్కుల జంపయ్య అండ్ నేరు కొమరయ్య 500 రూపాయలు. బి మల్లేశం సర్పంచ్ ముంజంపల్లి 500 రూపాయలు. వై దశరథ రెడ్డి ముంజంపల్లి 500 రూపాయలు. తమ్మనేని ఉదయ్య సన్ ఆఫ్ నర్సయ్య 501 రూపాయలు. తొడేటి లచ్చయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తిరుపతి డ్రైవర్ 500 రూపాయలు. బొంగారి శంకరమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనమలు మనవరాళ్ళు 500 రూపాయలు. గుర్రం చంద్రయ్య గారు 500 రూపాయలు. తిరుమల భూమయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సత్తయ్య 516. డాక్టర్ శ్రీనివాస్ సూర్యతేజ నర్సింగ్ హోమ్ ధర్మారం 501 రూపాయలు. సబ్బ పోచయ్య రెంట్ హౌస్ ఎండపల్లి 500 రూపాయలు. సబ్బ పెద్ద ఆశాలు ఎండపల్లి 500 రూపాయలు. గడ్డం నందిరెడ్డి సన్ ఆఫ్ వెంకటరెడ్డి గారు ఎండపల్లి 516. కుంట మల్లారెడ్డి గారు ఎండపల్లి 516. ముస్కు రాజరెడ్డి గారు ఎండపల్లి 516. ఈ విద్యాసాగర్ గారు 516. గుర్రం రాజయ్య బీడీ కంపెనీ గారు 501 రూపాయలు. తోడేటి లచ్చయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లేశం 516. మంతెన నరసయ్య 6వ వార్డు మెంబర్ ఎండాపల్లి 516.
సామల తిరుపతి చెగ్యం 500, గుర్రం రమేష్ 201, మేకల పక్కపల్లి రాజంపల్లి 216, గాన్ల చంద్రమౌళి గారు 311, ఎల్లేటి రాజారాం రెడ్డి గారు రాజరంపల్లి 200 రూపాయలు, సింగిరెడ్డి నరసింహారెడ్డి 216, ముసుకు లక్ష్మారెడ్డి 216, కె సంతోష్ పంతులు 201 రూపాయి, మార భూమిరెడ్డి 200 రూపాయలు, గడ్డం వెంకటరెడ్డి 200 రూపాయలు, రెడ్డిమల్ల తిరుపతి 216, దేవి పోచయ్య 216, బి గౌరయ్య బీడి కంపెనీ 216, బొంగాని లక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు చందు 216, రావికంటి గట్టయ్య ఆయన బ్రదర్స్ గారు 216, పుల్లెల జలపతి రెడ్డి గారు వార్డెన్ 301 రూపాయి, గడ్డం కృష్ణారెడ్డి గారు 216, బొంగాని సాయిలు రాజమ్మ జ్ఞాపకార్థం వారి మన్మలు రాజు తిరుపతి 216, హోటల్ విజయ 101, ఉన్నాల చిన్నయ్య ముంజంపల్లి 116, జాడి రాజేశం అంబార్పేట 100 రూపాయలు, రాజేశం ఏజెంట్ 12 తారీఖు చిట్టి 100 రూపాయలు, డాక్టర్ మురళి 116, గుర్రం సత్తయ్య 116, దేవి శ్రీనివాస్ 100 రూపాయలు, గుర్రం లక్ష్మి 101 రూపాయి, మారం మల్లారెడ్డి 116, సబ్బ రమేష్ 116, సామల రాజయ్య 116, ఎల్లటి మధుసూదన్ రెడ్డి 116, రామగిరి శ్రీనివాస్ 100 రూపాయలు, కుసుమ రాజేందర్ 100 రూపాయలు, కాల్వ మల్లేశం 116, ఎస్ రాజన్న 116, వజ్జల శ్రీనివాస్ 116, వజ్జల నాగరాజు 116, పిక్కల సత్తయ్య చందోలి 316, పొలంపల్లి గంగమ్మ 116, పి సత్యనారాయణరావు 116, ఎండి బాష్మియా 100 రూపాయలు, ఆకుల గట్టయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు నర్సయ్య 100 రూపాయలు, ఏ రమేష్ 101 రూపాయి, వెసరి సత్తయ్య 116, సబ్బరవి 111, ఎస్ శ్రీనివాస్ 101 రూపాయి, సిలివేరి నర్సయ్య 100 రూపాయలు, దీకొండ నారాయణ ఉప సర్పంచ్ ఎండపల్లి 116, ముస్కు నరసింహారెడ్డి 100 రూపాయలు, గంగాధరి గోపాల్ డిష్ 110 రూపాయలు, ఎస్ మల్లేశం 100 రూపాయలు, గంగాధరి లింగస్వామి 101, వరదవెల్లి మోహన్ హోటల్ 116, ఎం మల్లారెడ్డి 116 రూపాయలు, ఎలగందుల లచ్చపంతులు 101 రూపాయి, డాక్టర్ మల్లేష్ 116, అలకోట మల్లయ్య 101, ఎల్లేటి ఉమాకర్ రెడ్డి 116, మారపల్లి ప్రభాకర్ 116, తొడేటి శంకర్ గౌడ్ 100 రూపాయలు, భూమిరెడ్డి కట్టశామి 100 రూపాయలు, భూసారపు లక్ష్మణ్ 100 రూపాయలు, శంకరయ్య ఏజెంట్ 1 తారీఖు చిట్టి 116, బుస్నవేని రాజేశం ఏజెంట్ 2వ తారీఖు చిట్టి 100 రూపాయలు, అమ్మాలి సంఘం రాజరంపల్లి 116, శంకరయ్య ఏజెంట్ 9 తారీఖు 116, జక్కుల సమ్మయ్య రాజరంపల్లి 100 రూపాయలు, డాక్టర్ నాగేష్ 111, సామల మొండయ్య 101, సింగిరెడ్డి రవీందర్ రెడ్డి 116, పన్నాల లచ్చిరెడ్డి 116, పొన్నం రాజమల్లయ్య 116, శ్రీరాముల కుమార్ 101, సాయిని నారాయణరావు 101, కె తిరుమలరెడ్డి రాజరంపల్లి 100 రూపాయలు, సాల్వాజి మారుతిరావు రాజరంపల్లె 111, మాచర్ల రాజయ్య రాజరంపల్లి 111, అన్నవేణి రాజేందర్ పాతగూడు 100 రూపాయలు, గుర్రం రవి 116 రూపాయలు, మారం శ్రీనివాసరెడ్డి 116, మారం నరసింహారెడ్డి 111, బి మల్లేశం 100 రూపాయలు, టీపిరెడ్డి మల్లారెడ్డి గారు 100 రూపాయలు, మారం రామరెడ్డి 100 రూపాయలు, టి గౌరయ్య చారి 100 రూపాయలు, నల్మాసు రామన్న గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజేశ్వర్ 116, కాల్వ లచ్చయ్య 51, కాల్వ రాజేశం 51, కొండ శ్రీనివాస్ 51, దాసరి మల్లేశం 51, శేఖర్ శెట్టి 51, సామల రవి 51, గన్నేరవరం రాజమల్లి 51, బొల్లారం లక్ష్మణ్ 51 రూపాయి, బొల్లెట్ల సంజీవ్ 51 రూపాయి, వరుసు కృష్ణ సనాఫ్ ఈరయ్య నల్గొండ 51 రూపాయి, సిలివేరు తిరుపతి 50 రూపాయలు, సురకంటి స్వామిరెడ్డి 50 రూపాయలు, రేండ్ల ఎంకన్న 50 రూపాయలు, ముత్యం శ్రీనివాస్ 51 రూపాయి, ఏ రాజ్ కుమార్ 50 రూపాయలు, ఎస్ సత్యం 50 రూపాయలు, ముస్కు రామరెడ్డి గారు 50 రూపాయలు, కడవెన్ లక్ష్మణ్ 50 రూపాయలు, మంతెన చిన్నయ్య సనాఫ్ నల్లయ్య 51 రూపాయలు. ఇంకా ఎవరైనా సీతారాముల కళ్యాణానికి కట్నాలు చదివించగలరు. సిరిమల్ల లచ్చయ్య గారు 51 రూపాయలు, సుంకన్నపల్లి లచ్చయ్య 101 రూపాయలు, బొంగాని మల్లేశం గారి
మనవరాలు మౌనిక 110 రూపాయలు. తోడేటి సత్యం 50 రూపాయలు. కాల్వ శంకరయ్య 101 రూపాయలు. మానుపాటి నరసింహం రాజరాంపల్లె 100 రూపాయలు. 50 రూపాయలు. గుర్రం రాయమల్లు గారు 51 రూపాయలు. రామాయణం నేర్పిన పంతులు గారికి బహుమతి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవారు తులేడి మల్లయ్య గారు రావాలి. ఇవ్వడం జరిగింది. సీను జర్రా బావగారు కనులతో బెదిరించి కనులతో బెదిరించి కడుపులో దయలుంచి కడుపులో దయలుంచి
మొత్తం గట్ల ఒక్కడేసారి ఏం కాదు పెద్ద కుమారుడు అంటే నీ పేరు పరశురాముడు ఎవరో రాముడా శివధనుసు విషయం సీతను వివాహం అన్నాడా అచ్చా ఇప్పుడు అక్కడ వెళ్తాం అన్నాడు అలాగే మరి పోయిరా బలదర్పంలో నేను ఎరుగుతాను ఎవరు మీరు క్షత్రియుని వధించి పరశురాముడు బిరుదం వహించిన వాడను నిన్ను రాముడని విన్నంత మాత్రమున నా మది సహింపకుండేది అయ్యా రాముడను మీరు బ్రాహ్మణుల చేత మొక్కుచుంటిని నీ కోపము జాలించి తొలగిపోండు ఉచ్చినట్టి శివుని వెళ్ళు పొసగట్టినట్టుగాదు విరచి విభవమునను మరసినావు నాటి వలెను నీవు నా తనసు బట్టి బాణం ఎక్కువ పెట్టి బలము చూపు నీ తనసును కోపంబు
అపరాధిని అపరాధిని కృపజూడు రామచంద్ర అపరాధిని అపరాధిని కృపజూడు రామచంద్ర